P4 సర్వే భరద్వాజ శర్మ మానవత్వం సేవా కార్యక్రమాలు. శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు, శ్రీశైలం దేవస్థానం ధర్మకర్త మండలి మాజీ సభ్యులు, ఏకోడూరు మాజీ సింగిల్ విండో చైర్మన్ భరద్వాజ శర్మ తమ నిస్వార్థ సేవతో పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలో పక్కింటిలో అనారోగ్యంతో వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడే ప్రక్క ఇంట్లో ఉన్న గాజుల యుగంధర్ అనే వ్యక్తిని చూడటానికి వెళ్లిన భరద్వాజ శర్మ అతను బ్రెయిన్ స్ట్రోక్తో మంచాన పడి ఉండటం గమనించారు. వెంటనే అప్రమత్తమై తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యం అందించి తన సొంత ఆటోలోని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భరద్వాజ శర్మ సకాలంలో స్పందించడం వల్ల యుగంధర్ ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. యుగంధర్ భార్య విజయమ్మ, తల్లి జయమ్మ మరియు వారి ఇద్దరు ఆడపిల్లలు భరద్వాజ శర్మ చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని, ఆయన తమ కుటుంబానికి దేవుడులా వచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. విజయమ్మ కుట్టు మిషన్ ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది. P4 సర్వేలో భాగంగా సేవా కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మరియు శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 సర్వేలో భాగంగా దత్తత కార్యక్రమంలో భరద్వాజ శర్మ చురుకుగా పాల్గొంటున్నారు. తన సొంత గ్రామం బి కోడూరులో 165 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఈ కుటుంబాలకు వైద్య సహాయ సలహాలు అందిస్తూ అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. తరతరాల ఆయుర్వేద వైద్య వంశీకుడు భరద్వాజ శర్మది తరతరాలుగా ఆయుర్వేద వైద్య కుటుంబం. వీరి తండ్రి కీర్తిశేషులు కోడూరు ఈశ్వరయ్య రాయలసీమతో పాటు ఇతర జిల్లాలో కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన పేద సాధులకు ఉచితంగా అన్నం పెట్టి వైద్యం అందించేవారు. ఎన్నో దాన ధర్మాలు చేస్తూ తమ ఆస్తులను కూడా కరిగించుకున్నారు. అదే సేవా వారసత్వాన్ని భరద్వాజ శర్మ కొనసాగిస్తున్నారు. తనకు ఉన్న పరిధిలో దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్యం అందిస్తూ ఇచ్చిన వారితో ఇచ్చినంత తీసుకుని పేదలకు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ఈ సేవలకు గాను ఆయన అనేక సత్కారాలు, సన్మానాలు అందుకున్నారు. కృష్ణా నంది క్షేత్రం అభివృద్ధికి నిస్వార్థ సేవ. కోడూరు ఈశ్వరయ్య నిస్వార్థ సేవ కేవలం వైద్యానికే పరిమితం కాదు, కృష్ణా నంది క్షేత్రం అభివృద్ధికి కూడా ఆయన ఎనలేని కృషి చేస్తున్నారు. తన స్వంత ఆస్తులతో పాటు వైద్యం కోసం వచ్చిన వారు డబ్బు ఇవ్వబోతే ఆ డబ్బును కృష్ణా నంది క్షేత్రం అభివృద్ధికి ఏదైనా చేయమని ప్రోత్సహిస్తారు. తన డబ్బు కొంత దాతలిచ్చినది కలిపి నిర్మాణాలు చేపట్టి ఇచ్చిన వారి పేరుని దాతలుగా వ్రాయించిన నిస్వార్థ దాత ఆయన. ఇప్పటికీ ఆయన కుమారుడు భరద్వాజ శర్మ క్షేత్రానికి సాంప్రదాయబద్ధ సేవలు అందిస్తున్నారు. భరద్వాజ శర్మ సేవలు సమాజానికి ఆదర్శప్రాయం. ఇలాంటి నిస్వార్థ సేవకులు మనం సమాజంలో ఉండటం అభినందనీయం. కాలు వెదలపలే, మాట్లాడలేకుండా ఆ స్థాయిలో నేను డాక్టర్స్ ఇచ్చిన మందులు ఏమన్నాయని చూసి ఆ మందులు వేరే డాక్టర్తో మాట్లాడి ఎప్పుడే వేసి నాకు తోచిన ఆయుర్వేద వైద్య సాయం కూడా ఎప్పుడే చేసి అక్కడ అబ్బాయి కొంచెం ఒక 10 నిమిషాల్లో కోలుకున్న తర్వాత ఇక్కడ ఆటోలు గీటోలు ఏం దొరకకపోయినా నేను తీసుకుపోయిన ఆటోలోనే అబ్బాయి తీసుకొచ్చి నేను నంద్యాల గవర్నమెంట్ జిల్లాలో వచ్చేయడం జరిగింది. డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఇమీడియట్గా జాయిన్ చేసుకుని వాళ్ళు సహకారం ఇమ్మడి అందించినారు. దాని తర్వాత నేను వాళ్ళ అన్నప్పుడు వాడు ఫోన్ చేసినా వాడు కూడా చూసుకుంటున్నారు. నా ఉండే పరిధిలో నేను నా ప్రయత్నం మేరకు నేను చేసిన సహకరించిన. కాబట్టి ఇది P4 కార్యక్రమం చంద్రబాబు నాయుడు వచ్చేందుకు కనీసం కొంతలో కొంతైనా మేలు జరుగుతుంది. మా బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన అత్యంత శ్రద్ధ తీసుకొని చేసేటువంటి కార్యకర్తలు P4లో ఏదైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఆ రోజు ఆయన మనకు చూసినప్పుడంతా వెంటనే పలకరిస్తూ ఈ కార్యక్రమంలో తప్పగా తీసుకోవాలా, P4 దాకా తీసుకునేంత మాత్రాన ఉపయోగం లేదు, మనం చేయాలి కార్యక్రమం అని అన్నారు. బట్ ఆ కార్యక్రమం ప్రకారం ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాల మేరకు ప్రభుత్వ అధికారుల సహాయంతో నా చేత వరకు నేను చేస్తున్నాను. ఇంక కూడా చేస్తానని నేను నా చేత వరకు చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. సార్, నా పేరు విజయ, మాది బి కోడూరు మండలం, బి కోడూరు బండార్పూర్ మండలం. నా భర్తకు 7 సంవత్సరాల క్రితం పెరాలసిస్ వచ్చింది. మామూలుగానే కొనుక్కుంటూ నడుస్తున్నాడు. నిన్న ఉదయం టిఫిన్ చేసి బయట కూర్చున్నాడు. నాకు తెలియలేదు. ఇట్లా భరద్వాజయ్య గారు మా ఊరికి వచ్చారు, వేరే వాళ్ళని చూద్దామని మా ఇంటి దగ్గరికి వచ్చారు పరామర్శిద్దామని. అప్పటికి ఆయనకు మూతి సుట్టపోవడం, కాళ్ళు సుట్టపోవడం అది చూసి ఆయన గమనించి ఆయన ట్యాబ్లెట్లు అవి ఇచ్చినాడు.
నాటు వైద్యం ఇచ్చినాడు. అప్పుడు బాగా అయినాడు. అప్పటికి ఊళ్ళో ఆటోలు ఏమీ లేవు. నా భర్తను తన ఆటోలోనే తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసినాడు. అందరికీ చెప్పి అన్నీ బాగా చూసుకుంటున్నాడు. డబ్బులు కానీ సాయం చేసినాడు. 4-5 సార్లు వచ్చి ఎలా ఉంది అని పరామర్శించినాడు. ఊళ్ళో కూడా చాలామంది బాగా చూసుకున్నాడు. నా భర్తకి ఏదైనా ఆర్థిక సాయం చేయాలి. చాలా ఇబ్బందులు. నా కొడుకులు వచ్చారు. ఆయన బర్బాదు సాయం చేసినారు. ఆయన వేలు ఎప్పుడు మేము మర్చిపోయాము. ఆయన దేవునితో సమానం అనుకుంటున్నాం. మేము ఇప్పుడు ఆయన మేము వేలు పడినాం సార్. తప్పకుండా నేను చెప్పలేము. ఆయన కూడా వస్తాను.